నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దాని పైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవునెనెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చునట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటుమి. అది సగము ఎత్తు కట్టబడియుండెను. సన్బల్లటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్డోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపబడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఇంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటిమాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోనూ పైనున్న స్థలములలోనూ జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిమి. అంతట నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచూ వచ్చిరి. సగము మంది ఈటెలను బల్లెములను విండ్లును కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడ వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు గాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.